హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బజ్. బిగ్ బాస్ హౌస్లో నేనే బిగ్ బాస్ అని ఫీలవుతూ ఉండాడు అమర్ దీప్. ఇక కష్టపడి తెచ్చుకున్న కెప్టెన్సీ కాకుండా అడుక్కుని తెచ్చుకున్న కెప్టెన్సీకి మామూలు హడావిడి చేయట్లేదు మన బీటెక్ బాబు. ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో అమర్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు. బంపర్ ఆఫర్ ఏంటి అంటారా? హౌస్లో ఎవరు తక్కువగా పనులు చేశారు అనుకుంటున్నావో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పాడు బిగ్ బాస్. పవర్ ప్రొవైడ్ చేయడమే ఆలస్యం అన్నట్టుగా అమర్ రెచ్చిపోయాడు అని చెప్పాలి. ఇక అవసరం ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ సోఫాలో కూర్చోబెట్టి ఎవరైనా లోకువగా ఉన్నారు అంటే అది రైతుబిడ్డ అమర్కే అని చెప్పాలి. ఇక రైతుబిడ్డని లేపి ఒరే నువ్వు ఒక అరగంట సేపు కప్ప లాగా గెంతులు వెయ్యాలి అంటే అదేంటి అన్న, నేను పొద్దున కూడా మొత్తం పనులు చేశాను కదా అన్న అని ప్రశాంత్ అనగానే, అమర్ నేను కెప్టెన్ రా, నేను చెప్పింది ఇక్కడ రూల్. నేను చెప్పింది చేస్తావా లేకపోతే బిగ్ బాస్ కి చెప్పమంటావా అంటే సరే అన్న, నువ్వు చెప్పింది చేస్తాను అంటూ పాపం అరగంట సేపు కప్ప గెంతులు వేశాడు రైతు బిడ్డ. ఇక తర్వాత ప్రిన్స్ కి కూడా పనిష్మెంట్ ఇచ్చాడు. ప్రిన్స్ కి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి అంటే వాష్రూమ్ దగ్గరికి వెళ్లి పరిగెత్తుకుని వచ్చి మళ్లీ సోఫా ఎక్కి మళ్లీ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అలా అమర్ చెప్పేంత వరకు ప్రిన్స్ చేస్తూ ఉండాలి. తర్వాత ప్రియాంకకి కూడా పనిష్మెంట్ ఇచ్చాడు. ఇక ప్రియాంక పనిష్మెంట్ ఏంటంటే ఒక గిన్నె తీసుకుని గార్డెన్ ఏరియాలో పెట్టి స్విమ్మింగ్ పూల్ వాటర్ని స్పూన్స్ తో అందులో నింపుతూ ఉండాలి. ఇక శోభాకి కూడా పనిష్మెంట్ ఇచ్చాడు. శోభ ఏదైతే డ్రెస్ వేసుకుందో ఆ డ్రెస్ మీద చిలకలు ఉన్నాయి. దీంతో అర్జున్ని నేను చెప్పేంత వరకు నువ్వు శోభ వెనకాల తిరుగుతూ శోభ డ్రెస్ మీద ఉన్న పక్షులకి నువ్వు ధాన్యం గింజలు వెయ్యాలి అంటూ ఇవేవో పిచ్చి పిచ్చి పనిష్మెంట్ ఇచ్చాడు. అమర్ అందరికీ పనిష్మెంట్ ఇచ్చాడు. కానీ శివన్న జోలికి వస్తే మామూలుగా ఉండదు కదా. శివన్నతో పెట్టుకుంటే మొత్తానికి బొక్క బోర్లా పడతాడని నోరు మూసుకుని కూర్చున్నాడు. కాని అందరికన్నా ఎక్కువ కష్టమైన పనిష్మెంట్ అయితే రైతు బిడ్డకి ఇచ్చాడు అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.